మధ్యకు రాబోతున్నారు మన యవనస్తులు. మరి బుక్కే అలాగనే సన్మానం వారు చేస్తూ ఉన్నారు. చప్పలు కొట్టి మనము తిలకించుతాం. అమ్మగారు కూడా ఈ రాత్రి మన మధ్య ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వచ్చిన వారందరికీ ప్రభు పేరట నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృపతో మనము ఆహ్వానించిన మన యూత్ బిడ్డలు, యవ్వన బిడ్డలందరూ ఈ ప్రత్యేకమైన కూడిక ఈ సంవత్సరం జరగాలని ప్రేరేపణ ఒక్కొక్కరికి కలిగింది. దగ్గర ఒక 2-3 రోజుల నుంచి ఇక్కడే తిరుగుతూ ఇక్కడ పనులన్నీ కూడా అన్నీ జరిగిస్తూ చక్కబెడుతూ మరి ముఖ్యంగా రమేష్ ముందుకు వచ్చి ఆ బిడ్డతో మాట వెనకాల సతీష్, అలాగే మరి రాజా, ఇంకా పేర్లు చెప్పడం, మరి ఒకళ్ళ పేరు చెప్తే మళ్ళీ మిగతా వాళ్ళ పేర్లు మర్చిపోతాను. మొత్తం మన యూత్ కల్వరి యూత్లో ఉన్న బిడ్డలందరూ కూడా ఏకీవించి మరి గడిచిన రాత్రి కూడా మిదురు రాత్రి 9 గంటల వరకు అక్కడ లైటింగు అదంతా స్టార్స్ అన్నీ కూడా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి అమలాపురం అన్నీ పట్టుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రసంగికులుగా మరి దైవజనులు మరి లాజర్స్ బాబు గారిని ఆహ్వానించినప్పుడు వారు తప్పనిసరిగా వస్తానని వారు అభిమించారు. ఈ విషయాన్ని మరి యష్యా ప్రత్యేకంగా ఆయన ఫోన్లో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నెల బిజీగా అస్సలు సేవకులు ఎవరు ఖాళీ లేకుండా దేవుని పరిచర్యలో తిరిగే నెలది. ఎవరికి కూడా ఖాళీగా దొరకరు. అయినప్పటికీ అవకాశం చేసుకుని మన మధ్యకు వచ్చినటువంటి మరి లాజర్స్ బాబు గారికి నా యొక్క వందనాలు, హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాకుండా వారు ఎప్పుడూ మనకి మరి ఒక్కరే మన మధ్యకు వచ్చేవారు. ఈ మధ్య వారికి వివాహం జరిగింది. మరి చక్కటి భార్యను ప్రభు ఆయనకి ఇచ్చారు. ఆ అమ్మాయి పేరు ప్రేమ అని పేరు గల మరి కృప అని పేరు గలటువంటి దైవ సేవకురాలు. మరి ఆత్మీయంగా నడుస్తున్నటువంటి కుటుంబంలో నుంచి ఆవిడ వచ్చారని ముందుగా లాజర్స్ బాబు గారు ఆ విషయాన్ని తెలియజేశారు. మరి చాలా సంతోషం వారిద్దరు కలిసి రావడం, మరి దేవుని యొక్క కృప. అందుకు వారిద్దరిని దేవుడు ఆశీర్వదించి తన పరిచర్యలో బహుబలంగా వాడుకునేలాగా మీరందరూ ప్రార్థన చేయమని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని దాసులు నిలిచి దేవుని వాక్య సందేశాన్ని మాట్లాడే ముందు సరే ముందు వారు ప్రార్థన చేస్తారు. ముందుగా వారు ప్రార్థన చేసిన తర్వాత దేవుని దాసులు లాజర్స్ బాబు గారు దేవుని సందేశం ఇస్తారు. ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరు ఆసక్తిగా మరి ఈ యూత్ కూడికలో, ఈ క్రిస్మస్ యూత్ కార్యక్రమంలో మీకు దేవుడు ఏం సిద్ధపరిచాడో, ఏమి ఆయన మాట్లాడబోతున్నాడు, మీరు అందరూ ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టి దేవుని మాట కోసం ఎదురు చూడాలని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ముందుగా అమ్మగారు ప్రార్థన చేస్తారు. మరి అమ్మగారు ప్రార్థన చేస్తున్న తర్వాత దేవుని దాసులు దేవుని యొక్క సందేశం ఇస్తారు. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలని మీ అందరికీ మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ తలలో వంచండి. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలో వంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇక్కడ వరకు నైనా నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యూత్ క్రిస్మస్లో ప్రభా మేము కూడా పాలు పంచుకోవడానికి ప్రభా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నైనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య, ఇదిగో నేను నీ దాసుడు నిలవబడి నైనా తండ్రి వాక్యం ఇచ్చుచుండగా ప్రభా వినే చెవి గ్రహించే మనస్సును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ దాసుల ద్వారా నైనా తండ్రి ఏమైతే ఆత్మీయ ఆహారాన్ని మాకు సిద్ధపరిచించావో
నీవేనైనా తండ్రి బయలుపరచమని అడుగుచున్నాం ప్రభా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ నైనా తండ్రి శ్రద్ధతో విని నైనా తండ్రి నీ వాక్కుని నైతే మా హృదయంలో భద్రపరచుకోవడానికి నీవే సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని కూడా నైనా తండ్రి నీ ఆత్మతో అభిషేకించి నీవేనైనా తండ్రి నీ కార్యం ఇక్కడ జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.